గొర్రెల దొడ్డులో ఉండి గొర్రెలు కాచుకోవాల్సిన వాడిని సింహాసనం పెట్టి ఇశ్రాయేలు ప్రజలను ఏలే స్థానంలో దేవుడు పెట్టాడు. ఏదో విని భలే ఉంది కదా అనుకుని వెళ్ళిపోయేది కాదు. ఆనాడు చేసిన దేవుడు ఈనాడు చేయగలడు. హల్లెలూయా, హల్లెలూయా. మరలా చెప్తున్న, దేవుని సేవకునిగా మనలను ఆయన మహిమ నిమిత్తం కొరకే సృజించుకున్నాడు. ఈ మాటే నన్ను ధైర్యపరచుకుంటూ నడిపిస్తూ ఉంది. ఈరోజు ఈ ఆరాధనలోకి వచ్చిన వారికి కూడా నా ప్రభు ఈ మాట చేతనే ధైర్యపరచమని ప్రభు చెప్తున్నాడు. మనల్ని ఆయన కోరుకుంది మహిమ నిమిత్తమే. తన మహిమ నిమిత్తము ఆయన మనల్ని సృజించుకున్నాడు. నేను ఘనహీనముగా ఉండను, మహిమహీనముగా ఉండను. ఆయన మహిమను నేను పొందుకుంటాను. నమ్మిన వారు ఆమేన్ చెప్పండి. అది చదువులో అయినా, ఉద్యోగములో అయినా, వ్యాపారంలో అయినా, చేతి పనులు అయినా, సేవలో అయినా, కుటుంబ జీవితంలో అయినా ఆయన మహిమ నిమిత్తం ఆయన మనల్ని కోరుకొని ఉండగా ఆయన మహిమ ప్రభు మనకిచ్చునుగాక. మనలో ఎలా కనబడుతుంది ఆయన మహిమ అంటే మన ఆశీర్వాదం, మన అభివృద్ధి, మన దీవెన. కొంతమందిని తట్టి ఈరోజు ఎవరినైనా లేపి అడిగితే వాడు చెబుతారు, ఒకప్పుడు ఎందుకు పనికి రాకుండా ఇబ్బందికరమైన కొలుముల్లో ఉండేవాడు. ఏ చిన్న కార్యక్రమం వచ్చినా ఎవరో ఒకరి వైపు చేతులు చాపే పరిస్థితి. కానీ ఈరోజు 10 మందికి ఇచ్చే స్థానంలో ప్రభు పెట్టాడు. ఒకప్పుడు ఎటు చూచినా సమస్యలే, కానీ ఇటు నలుదిక్కుల ప్రశాంతతనిచ్చాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, ఆయన నిన్ను నన్ను కోరుకొని దేనికోసమో తెలుసా? ఆయన మహిమ నిమిత్తం. దేని నిమిత్తం నువ్వు కృంగిపోతూ ఇక్కడికి వచ్చావు నాకు తెలియదు. ఈ ఆదివారం ఆరాధనలో, ఉద్యోగంలోనా, వ్యాపారంలోనా, చేతి పనులున్నా, చదువులోనా, నాకు అర్థం కావట్లేదు, పరీక్షల దగ్గరికి వచ్చేస్తున్నాయి, నాకేమి గుర్తుండట్లేదు చదివింది, అసలు కొన్నిసార్లు చదవబుద్ధి అవ్వట్లేదు, చదవాలనే శ్రద్ధే ఉండట్లేదు. భయపడుతున్నావా? భయపడమాక, భయపడమాక. నిన్ను కోరుకున్న దేవుడు మహిమ నిమిత్తం. ఈరోజు దావీదును తట్టి, దావీదా నా మహిమను ఏంటంటే, నిజమే ఒకప్పుడు గొర్రెల దడ్డులో ఉండేవాడిని, ఈరోజు నా ప్రభు సింహాసనం ఎక్కించాడు. ఇది నాకు ఇచ్చిన దేవుడిచ్చిన మహిమ. ఆ రీతిగా ప్రభు ప్రతి బిడ్డను చెయ్యునుగాక. ఈరోజు అల్పంగా, స్వల్పముగా, ఏమంటే తక్కువ స్థితిలో, ఎన్నిక లేని వారంగా, ఇబ్బందికరంగా, కొలుమిల మధ్య ఉండొచ్చు, జీవిత పరిస్థితులు ఉండొచ్చేమో. కానీ దావీదుని 13 సంవత్సరాల తర్వాత సింహాసనం ఎక్కించాడు. యేసేపును 13 సంవత్సరాల సింహాసనం ఎక్కించాడు. మరి మన జీవితంలో భక్తులను చూచినప్పుడు మనకు నిరీక్షణ కలుగుతుంది. ఈ రోజు కాకపోతే ఇంకొక రోజు ఉంది. హల్లెలూయా. ఎందుకంటే కృంగిన మనస్సుకు ఓదార్పు ఆయన ముఖ దర్శనమే. హల్లెలూయా. అలసిన హృదయానికి ఏమండి ఆయన వాక్యమే ఒక ఉజ్జీవం, ఒక తెప్పరిల్లు. ఆయన లేఖనాలే, ఆయన ప్రత్యక్షతలే. ఈరోజు ప్రభు అదే చెప్తున్నాడు సంఘములో వచ్చిన వారికి కూడా. నువ్వు ఏ స్థితిలో కృంగిపోతున్నావో నాకు తెలియదు, కానీ నిన్ను మాత్రం ప్రభు మనల్ని మాత్రం ఘనహీనమైన పాత్రలుగా కోరుకోలేదు, మహిమ నిమిత్తమైన పాత్రలుగా ప్రభు మనల్ని కోరుకున్నాడు. గట్టిగా చెప్పండి హల్లెలూయా. కాబట్టి నువ్వు ఈరోజు అల్పమైన స్థితిలో ఉండొచ్చు, నీ స్థితిని చూచుకుని నువ్వే కృంగిపోతూ ఉండొచ్చు, నీ కుటుంబాన్ని చూచుకుని నువ్వు కృంగిపోతూ ఉండొచ్చు. భయపడమాకండి. మహిమ నిమిత్తమైన పాత్రలుగా కోరుకున్న దేవుడే. హల్లెలూయా, హల్లెలూయా. దావీదును సింహాసనం ఎక్కించినట్లు ఒక దినం ఉంది, ఆ రోజు ప్రభు మనల్ని పైకెత్తి ఆయన ఆశీర్వాదాన్ని మనకిస్తాడు. నమ్మిన వారు మాత్రమే ఆమేన్ చెప్పండి.